నా పేరు సుమతి. నేను హౌస్ వైఫ్ను. నాకు 2 పిల్లలు. మా ఆయన బిజినెస్ చేస్తాడు. గోడంగులు ఉన్నాయి, మందుల షాపు. పిల్లలు చదువుతున్నారు. మా పాప బాబు ఇంట్లో బయోటెక్నాలజీ సార్. పాప బాబు బయోటెక్నాలజీ, పాప బయోటెక్నాలజీ గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీలో. బాబు వచ్చేసి విట్టు ఏలూరులో సైబర్ సెక్యూరిటీ సార్. నా పేరు గోపాల్ సార్. నమస్తే సార్. చివరి వ్యక్తి నేనే సార్. ఫ్యామిలీ వస్తున్నారు, తర్వాత పరిచయం చేస్తాను. నా పేరు వచ్చేసి షేక్ జాకిర్ హుసేన్. నేను యుఎస్ కంపెనీలో సీనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీ. నా భార్య పేరు హీనా. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వచ్చేసి 7th క్లాసు కేశవరెడ్డి స్కూల్లో చదువుతున్నారు. చిన్న అమ్మాయి వచ్చేసి 5th క్లాసు సేమ్ స్కూలు. చిన్న బాబు 3 ఇయర్స్ ఎల్కేజీ చదువుతున్నాను సార్. చంద్రమోహన్, మాది ఒంటిగల కదా. బాగా నేను లా చేశాను సార్. మన నంద్యాల కోర్టులో లేదు సార్. నేను ఏది అనుకోండి సార్. నాకు 3 అమ్మాయిలే సార్. పెద్ద పాప 10th క్లాసు కస్తూర్బా మన గోస్పాల్లో చదువుతుంది. సెకండ్ అమ్మాయి ఈ స్కూల్లోనే. లాస్ట్ ఆమె మన ఒంటిగల సార్. నా పేరు వెంకటరమణ. నాది పసరపాడు. యాక్సిడెంట్ వల్ల కాలేదు. డాక్టర్ డ్రైవర్ 15 రోజులు ట్రాక్టర్ కూడా పసరపాడు. ప్రస్తుతానికి అయితే సింగవరం చిన్నగడ చదువుతాం. ఒక బాబు మా ఊళ్ళో చిన్న బాబు. అందరికీ నా శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఈ స్కూల్లో 1960లో చేరాను. 97లో రిటైర్ అయ్యాను. చేరడం ఇక్కడనే, హై స్కూల్లో రిటైర్ కావడం ఇక్కడనే. మధ్యాహ్నం 9 సంవత్సరాలు బయటికి పోయి వచ్చాను 2 సార్లు. 28 సంవత్సరాలు పనిచేసిన, రిటైర్ అయ్యి 28 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. మన జూన్ 30కి 28 సంవత్సరాలు పూర్తయినాయి. నా సర్వీస్ కూడా అంతే 30 సంవత్సరాలు పూర్తయింది. ముందుగా నా విద్యార్థి జీవితాన్ని గురించి మీకు చెప్పాలి. ముందు మేము సంజావులకు వెళ్ళేవాళ్ళం. మా బ్యాచ్లో 8 మంది. మా ఎస్ఎస్ఎల్సి చదివిన వాళ్ళు గుళ్ళూరు నుంచి నడిచిపోయేవాళ్ళం. 4 మైళ్ళు నడిచిపోవాలి, మళ్ళీ సాయంకాలం నడిచి రావాలి. ఆ విధంగా అక్కడ సంజామంలో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను. అంతకుముందే నేను 48, 49 ఆ ప్రాంతంలో హిందీ రాష్ట్ర భాష పాస్ అయ్యాను. అంటే హై స్కూల్లో చేరకముందే హిందీ పరీక్షలో పాస్ అయ్యాను. అప్పుడు హై స్కూల్లో డైరెక్ట్గా చేరాల్సి వచ్చింది నేను. అప్పుడు డైరెక్ట్ అడ్మిషన్స్ 8th క్లాస్ వరకు ఉండినాయి, 3rd ఫారం వరకు. 3rd ఫారంలో డైరెక్ట్గా నేను చేరేటప్పటికి నాకు లెక్కలు రావు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడతారు. 7 నుంచి 8 మంది పిల్లలు వచ్చారు. నేను పిల్లల నుంచి ఒక్కడిని పోయినా. ఇంగ్లీషు, తెలుగు పాస్ అయ్యాను. వాళ్ళు ఎవరు అవి కూడా పాస్ కాలే. 7 నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వెనక్కి వచ్చేసారు. నాకు లెక్కలు పరీక్ష పెడితే ఏం లెక్కలు రావు, 0 వచ్చింది. 0 వస్తే అప్పుడు మునేశ్వరరావు గారని మాకు టీచరు, రామయ్య సార్ అని మునేశ్వరరావు గారని మాకు టీచర్లు. అప్పటికే 1 నెల రోజులు నాకు బాగా స్టూడెంట్స్ బాగా పరిచయం అయిపోయినారు. మా అన్నయ్య ఉండి వాడిని ఎట్లన్నా కానీ హై స్కూల్లో చేర్చాలండి, ఇప్పటికే లేట్ అయింది, వాడు 30 ఏళ్ళు పుట్టినాడు వాడు అని అంటే, పాపం ఏం చేసినారు, ఓసారి ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష పెట్టినారు. పరీక్ష పెడితే నా దస్మేట్స్, నా క్లాస్మేట్స్ ఉన్నారు కదా, దళ లెక్క చేసి ఇచ్చినారు వాళ్ళే. అట్లా పాస్ అయ్యి 8వ తరగతిలో 3rd ఫారంలో చేరినాను. చేరిన తర్వాత ఇంకా 9th క్లాస్కి వచ్చేసరికి మాకు అంటే దానికి ఉదాహరణ చెప్తాను. మా
ఫ్యామిలీలో అందరూ టీచర్లే. మా గ్రాండ్ ఫాదర్ టీచరు, మా ఫాదర్ టీచరు, మా అన్నయ్య టీచరు, నేను టీచర్ని. మా గ్రాండ్ ఫాదర్ పేరు నందయ్య. ఆయన వీధిబడి టీచరు. అంటే వీధిబడి టీచర్ అంటే మీకు పెద్దగా తెలియదు. ఏదో వాళ్ళు కూరగాయలు బియ్యము అవి పెడితే తీసుకొని చదువు చెప్పేవాళ్ళు. ఆయన పేరు నందయ్య. నేను ఉద్యోగంలో చేరేసరికి మా తాతయ్య దగ్గర చదువుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉండినారు. అబ్బా మళ్ళీ నందయ్య సార్ వచ్చినారు రాని అట్లా పడిపోయింది నా పేరు నందయ్య అని. నా పేరు యాక్చువల్గా నందీశ్వర్. ఈ గోస్పాట తప్పితే మిగతా వాళ్ళకి ఎవరు తెలుసు నందయ్య అన్నది. సరే ఒక సంవత్సరం 6 నెలలు కృష్ణపాటలో పనిచేసిన ఎలిమెంటరీ స్కూల్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం తరగతిలో పనిచేసిన ఎలిమెంటరీ స్కూల్లో. వెంటనే హై స్కూల్కి వచ్చేసిన. హై స్కూల్కి వచ్చేసరికి మౌలాలి అప్పుడు ఎస్ఎస్సీనా నువ్వు ఏ క్లాస్ రండి 9th రోడ్ అదే నన్ను దాటిపోయినావు. ఆమె సరే వచ్చింది. ఆ విధంగా ఇది అయిపోయింది. అప్పుడు ఎట్లా అంటే ఎం సుబ్రహ్మణ్యం సార్ అని హెడ్ మాస్టర్ ఆయన, మఠం సుబ్రహ్మణ్యం. లెక్కల్లో మంచి టీచర్. మా ఇంటి పక్కనే ఇద్దరు ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా టీచర్లు లేట్గా వస్తారనుకోండి ముందుగా నాకు చెప్తాడు, పోయా నువ్వు ఈరోజు లేట్గా రాను. నేను మామూలు రెగ్యులర్గా పోతా, లేట్గా రమ్మంటాడు. అయితే ఆయన చేసేది ఏమిటంటే నేను పోతాను ఏం లేట్ అంటాడు. 12కి కొద్దిగా కదా నీ సొంత ఊరని నీ ఊరని నువ్వు ఇట్లా లేదు లేట్గా వస్తావా రాసి అని అతను రాయించుకుంటాడు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా మళ్ళీ ఆయన యాక్షన్ తీసుకోడు. కానీ భయం, అందరు భయం అంటాడని. ఆ విధంగా మంచి హెడ్ మాస్టరు, మంచి టీచరు. మౌలానికి బాగా తెలుసు నాకంటే కూడా, ఎందుకంటే ఆయన దగ్గర చదువుకున్నాడు కాబట్టి. ఆ విధంగా అక్కడ నుంచి మళ్ళీ బల్కొండ వచ్చిన 3 సంవత్సరాలు, అక్కడ నుంచి ఉస్పాటుకు వచ్చి 6 సంవత్సరాలకు రిటైర్ అయ్యాను. నాకేమిటంటే విద్యార్థులంటే నాకు చాలా ప్రేమ. కొడుతున్నానని ఇదేమో కానీ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీదేవి అని రేవనూరులో ఒక అమ్మాయి చదువుకుంది నా దగ్గర. ఆ అమ్మాయి భర్త ఇప్పుడు శ్రీశైలంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. పూర్వం దేవాలయంలో ఉంటే ఆమె వచ్చింది. శ్రీశైల ప్రసాదము ఫోటో తీసుకొని వచ్చింది. సార్ నేను నీ దగ్గర చదువుకున్నాను సార్ నేను అని ఫోటో ఇచ్చి పాము నమస్కారం చేసింది. ఇంకా ఎట్లా గుర్తున్నానమ్మా నీకు అని అడిగినాను. ఎందుకు గుర్తుడో సార్ ఎవరే కానీ ఆయన వద్దురాదు ఎవడా గోస్పాడు అని ఎవరు అనుకోరు. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినా కూడా మళ్ళీ గోస్పాటికి రావాలని ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా నేను మొత్తం ఈ స్కూల్లో 3 సార్లు మళ్ళీ రావడానికి కారణం మా ఫ్రెండు. అతని రిటైర్మెంట్ ఆ రోజే. సరే అక్కడికి వెళ్ళాం, కడపకి వెళ్ళాం. రిటైర్మెంట్ అయిపోయింది. నంది తర్వాత మళ్ళీ కష్టపడి చదివినాడు. చదివిన ఎస్ఐ సెలక్షన్కి పోయినాడు, సెలెక్ట్ అయినాడు. అది నచ్చక మళ్ళీ గ్రూప్ 1 రాసినాడు. గ్రూప్ 1లో వచ్చింది. అదే లేదు కెనాల్ యువతలు అంది. అదే అదే హైకోర్టులో అంటే చేసింది గుర్తుపెట్టుకోవాలి గురువుగా. అంటే స్వయం కృషితో ఎవరైనా పైకి రావచ్చు అనేది వాళ్ళిద్దరి వల్ల నాకు తెలిసింది. మొట్టమొదటి ముఖ్యమైన ఏంటంటే తెల్లవారుజామున లేచి చదివించడం అనేది ఒకటి ముఖ్యం. అది మంచి చదువు వచ్చే టైం, అది బాగా వచ్చే టైం. ఆ విధంగా మీరు మీ పిల్లలను బాగా అభివృద్ధిలోకి తీసుకోవాలని కోరుకుంటూ నా అనుభవాలను నేను కొంతవరకు చెప్పాను. మీ అనుభవాలను మీరు చెప్పారు. మా మౌలాలి, మా దశరమ్మ వీళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ అభిమానాలను సింపుల్గా చెప్పాలని కోరుకుంటున్నాను. వేదికలు చేసినటువంటి మా సహా ఉపాధ్యాయులు నందయ్య సారు గారు, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శ్రీమతి దస్తగిరమ్మ గారికి, 99-2000 బ్యాచ్ విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు. మీ యొక్క అనుభవాలు కూడా చెప్పారు అందరూ. మీరు ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నారు, మీ పిల్లవాళ్ళు ఎటు చదువుతున్నారు అనేటువంటివన్నీ కూడా చెప్పారు విశేషంగా. నాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా పిల్లలను శ్రద్ధగా చదివించుకోవాలి. అంటే పిల్లలే ఇప్పుడు మనకు ఆధారము. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే తన పిల్లల్ని చదివించుకోవాలనే ఉద్దేశంతో టౌన్లో పెట్టేసేసి ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటున్నారు. ఎందుకు పిల్లలు బాగుపడితే మనం కూడా కొంచెం బాగుంటాం అనేటువంటి యొక్క స్థితిలో వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు కూడా తమ పిల్లల కోసం ఏమి శ్రమపడి పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. చాలా సంతోషం.
మీరందరూ కూడా కుటుంబాలతో వస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను, కానీ చాలామంది ఒకరొకరు వచ్చారు. కుటుంబాలతో వచ్చింటే బాగుండేది, ఇద్దరు వచ్చింటే ఇంకా బాగుండా. కొంతమంది వచ్చారు కానీ చాలామంది రాలేదు. వచ్చింటే మాకు కూడా సంతోషంగా ఉండేటువంటిది. అయితే నా గురించి చెప్పడం అనేటువంటిది ఇంకా నేను చెప్పడం చాలా అధికమవుతుంది. ఒక 2 నిమిషాలు, ఎందుకంటే మీరందరూ అనుకుంటుంటారు లేట్ అవుతుందే, ఇంకా లేట్ అయితే ఎట్లా అనేటువంటి యొక్క భావనలో ఉండవచ్చు నేను అనుకుంటున్నాను నేను. కానీ ఎక్కువ 1 గంట అయింది కాబట్టి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పేస్తాను, ఎక్కువలే. 1 గంట అయింది. ఒక యాక్చువల్గా నేను శ్రీమతి ఇద్దరం కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను నేను. ఈ స్కూల్లో అంటే ఇక్కడ కాదు, ఆ స్కూల్ ఊర్లో ఉండేది. ద్వార వెంకట సుబ్బారెడ్డి, పెద్ద వెంకటరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ ఇల్లు దగ్గర ఆ కళ్ళ ఉంది అక్కడ పక్కన. ఆ ఇల్లు మాకు స్కూల్. అప్పుడు నేను యాక్చువల్గా 6th క్లాసు 7th క్లాసు ఎస్పీ స్కూల్ స్టూడెంట్ నేను నంద్యాల. మా అమ్మది మునిసగారు అక్కడే మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఇంట్లో ఉండేసేసి నేను 6th 7th అక్కడ చదువుకున్నాను. 8th క్లాస్కి ఇక్కడికి వచ్చాను. అందువల్ల ఈ స్కూల్లో నాది మొట్టమొదటి ఫస్ట్ అడ్మిషన్ నెంబర్ 1 గోస్పాడ్ స్కూల్లో, జిల్లా పరిషత్ హై స్కూల్ గోస్పాడ్లో నెంబర్ 1 అడ్మిషన్. ఎవరికంటే డి మౌలాలి నాదే ఈ స్కూల్లో. ఇప్పుడు 1958లో నేను 8th క్లాస్లో చేరాను. అప్పుడు సారు సెకండ్ గేట్ టీచరు. సార్ మాకు రాకుండా నేను 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అంతా బీఈడి ఎసెన్స్ వస్తుంది. కానీ సారు సెకండ్ ఇయర్ కాబట్టి 6th 7th పోతుండే. మిస్సెస్ కూడా టీచర్గా ఉన్నాడు, గురువు. అయినా గురువే మాకు. రాధాకృష్ణమూర్తి సారు ఈ సార్ మా గురువులే అయినప్పటికీ మా క్లాస్కు రాకుండా. కానీ 8th 9th 10th ఎస్ఎస్ఎల్సి ఇక్కడే చదివాను. మేము ఎస్ఎస్ఎల్సిలో ఓన్లీ 14 మెంబర్స్, 14 మందిమే ఫస్ట్ బ్యాచ్. 1963 ఎస్ఎల్సి నేను. అప్పుడు ఎంతమంది పాస్ అయ్యామంటే ఓన్లీ 7 మెంబర్స్ పాస్ అయ్యాము. అందులో నేను ఒక్కడిని. మా యొక్క ఫ్రెండ్ కూడా ఒక డాక్టర్ శివారెడ్డి అని, అతను కర్నూలు మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్ము. సరే నేను మళ్ళీ డిగ్రీ ఇక్కడ హైదరాబాద్లో చేశాను, బిఎస్సి. 1967లో డిగ్రీ, 68 70లో నేను బీఈడి మచిలీపట్నంలో చేశాను. నాకు 71లో జాబ్ వచ్చేసేసింది. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత నేను ఆళ్ళగడ్డ ట్రాన్స్ఫర్ అయింది 73లో. 73 నుంచి మళ్ళీ నేను 80 నా సర్వీస్ మొత్తం 32 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అయింది. ఆ 33 సంవత్సరాల్లో నేను ఉండేటువంటి అంటే మళ్ళీ ఎంఈఓగా నేను 5 years పనిచేశాను, 2000 నుంచి 2004 వరకు. నేను 2004లో రిటైర్డ్ అయినాను. అది ఈ యొక్క నా కుటుంబ నేపథ్యం ఏమిటంటే నాకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. మా డాక్టర్గా పనిచేస్తున్నాడు. నా పెద్ద కుమార్తె యొక్క కొడుకు ఒకడు ఐపీఎస్ సెలెక్ట్ అయినాడు. ఐపీఎస్ సెలెక్ట్ అయితే వాడు ఐపీఎస్ ప్రెజర్ ఉంటుందని చెప్పి దేశంలో వాడు ఐఆర్ఎస్గా చేసేసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కింద వచ్చేసేసి వాడు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా చేరినాడు బెంగళూరులో. వాడి స్వయం కృషి వలన వాడు ఒక కలెక్టర్ను ఏం చేసుకున్నాడంటే స్ఫూర్తితో ఒక కలెక్టర్ వాళ్ళ స్కూల్కి కలిగింది. నేను కూడా ఇట్లా కలెక్టర్ కావాలి కదా అనేటువంటి భావన అప్పుడే వాడు 10th క్లాస్లో ఏర్పడింది. కానీ వాడు ట్రై చేసినాడు. ఫస్ట్ టైమే సివిల్స్లో ఇంటర్వ్యూ వరకు వచ్చాడు. కానీ వాడిని దేవుని దయ కొంచెం తక్కువ ఉన్న ఐఏఎస్ రాలేదు, కానీ ఐపీఎస్ వచ్చేసేసి ఐపీఎస్ చేరకుండా మళ్ళీ ఐఆర్ఎస్ చేసేసి ఇప్పుడు జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్లో బెంగళూరులో ఉన్నాడు. మా చిన్నప్పుడు 2వ కూతురు ఉంది, ఆమె బీఎస్సీ బీఈడి. ఇక్కడ వేదికను అలంకరించిన గురువు గారికి, నందయ్య సార్ గారికి, సుధాకర్ రెడ్డి సార్, వీళ్ళందరూ మాకు తెలిసిన టీచర్లే. మౌలాల్ సార్ గారు అందరూ మాకు గురువులు, స్నేహం తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నేను టీచర్గా పనిచేశాను కాబట్టి వాళ్ళందరూ మాకు తెలుసు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది నందయ్య సార్. నేను చిన్న వయసులో ఎవరికైనా టీచర్లు అంటే దేవునితో సమానము, ఇంకా వాళ్ళే మనకు ఆదర్శం అన్నట్టుగా ఉంటారు. చిన్న వయసులో అంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు సారు నందయ్య సార్ గారు చాలా మంచి టీచరు, మంచి బోధన చేశారు. మేము ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను టీచర్గా కావాల్సి వచ్చింది. అయితే నేను ఈ స్కూల్ స్టూడెంట్ కాదు, 6th క్లాస్లో మాత్రమే. నేను 7th నుంచి హైదరాబాద్లో చదివాను. హైదరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను, అమీర్పేటలో. అక్కడ ఎక్కడ కర్నూలు, ఎక్కడ నంద్యాల, ఎక్కడ హైదరాబాదు. ఎందుకు హైదరాబాద్లో పోవాల్సి వచ్చింది? రేవగుంటలో ఉంది హై స్కూలు. కానీ మా అక్కకు పెళ్ళయి వ్యవసాయ కుటుంబం కాబట్టి మా బాబు హైదరాబాద్లో చేస్తున్నాడు కాబట్టి
వాళ్ళకు తోడుగా ఉండాలని మా అమ్మ మా నాయన వాళ్ళు అక్కడ పంపించారు. నేను చిన్న వయసు 10-11 సంవత్సరాలు అక్కడ 7th క్లాస్ నుంచి అప్పుడు ఎస్ఎల్సి ఉన్నాయి, హెచ్ఎస్సి వరకు అక్కడే చదివాను. తర్వాత నేను కూడా ఇక్కడ టీచర్గా ఎందుకు పని చేసినానంటే ఇక్కడ మా నేటివ్ కాబట్టి ఇక్కడ వచ్చింది నాకు. నేను ఎప్పుడంటే 1996లో 76లో నేను కోయలకుంటలో టీచర్గా పనిచేసినాను. తర్వాత గోస్పాడు అది చాలా మటుకు గోస్పాడులోనే చేశాను. కాబట్టి మీ పిల్లలను మీరు ఎంతవరకు చదువుకున్నారో, ఎంతవరకు సాధించారో, చాలామంది బాగానే సాధించారు. ఇప్పుడు లాస్ట్ చెప్పిన అబ్బాయి కూడా చాలా అన్ని కోర్సులు చదివినా అంటే చాలా గొప్ప విషయం. కానీ లాస్ట్కు పాపం ఏం లేకుండా ఉన్నాడు. కొంతమంది పిల్లలు ఆడపిల్లలు కూడా వ్యవసాయ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ బాగానే అభివృద్ధి. కానీ మీ పిల్లలను బీటెక్ ఎంటెక్ అన్ని చదివిస్తున్నా నిజమే, కానీ తప్పు దారిలో పడకుండా ఈ వయసులో జాగ్రత్త చూసుకునేది చాలా అవసరం. ఇప్పుడు మేము చూస్తున్నాం బీటెక్ చదివి ఎవరిని పెళ్లి చేసుకుని ఎక్కడో పోయి తల్లిదండ్రులు కనపరాకుండా వాళ్ళ విషయాలు తెలియకుండా వాళ్ళ గుండెల మీద భారం చేస్తున్నారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు సుజాత. మా ఆయన కార్ సొంతంగా పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటాను సార్. మా పిల్లలు వచ్చేసి నాకు 2 కొడుకులు. ఒకరు బీటెక్ చదువుతున్నారు సార్, ఒకరు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నారు. నా పేరు అంకన్న, మా భార్య పేరు శాంతకుమారి. పెద్ద పాప సౌభాగ్య, రెండో పాప రత్నకుమారి, బాబు రాజు. పాప 2nd ఇయర్ చదువుతుంది, ఇక్కడే మోడల్ కాలేజ్. రెండో పాప రత్నకుమారి ఇక్కడే 9th క్లాస్ కదమ్మా, 9th క్లాస్ చదువుతుంది. 9th క్లాస్ చదువుతాను సార్, ఇక్కడ స్కూల్లో వేస్తాను. బాబు 5th క్లాస్ సార్, ఇక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్ చదువుతున్నాడు. నేను వ్యవసాయం చేసుకుంటాను సార్, పనిచేస్తున్నాను. ఏదైనా బయలుదేరు సార్, హౌస్ వైఫే సార్.